దయ ఉంచి మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి. నేను కనీసం పోలీస్కి చెప్పను, ఇంకొకరికి చెప్పను. లేకపోతే వచ్చి అడగండి, వివరణ ఇస్తాను. అంతేగాని మీరు ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం 2014 నుంచి 19 వరకు కూడా నా మీద విషం కక్కారు. నేనేదో 100 కోట్లు సంపాదించానని, 1000 కోట్లు సంపాదించానని. మరి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాదు. నేను ఎక్కడైనా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కానీ లేకపోతే ఇంకో చాట కానీ ₹1 కమిషన్ తీసుకున్నట్టు కానీ అవినీతి చేసినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఎందుకనంటే నీతి నిజాయితీతో పనిచేశాం కాబట్టి ఈ పౌరుషంతో మాట్లాడుతున్నా. ఇసుక చెప్తున్నారు, ఇసుకలో దోచుకున్నాడని. ఉచిత ఇసుక విధానంలో ఏముంటుంది దోచుకునేది? ప్రొక్లైనర్ 200కి లోడింగ్కి పెడితే ఆ 200 లోడింగ్ నేను కాకపోతే ఎల్లయ్యో పుల్లయ్యో ప్రొక్లైన్లు పెట్టుకుంటాడు. ఆ ₹100 200 ఆ కూలి తీసుకుంటాడు. అదా నేను చేసిన నేరం? అది కూడా తప్పే అనుకుంటే ఏది కూడా నేను భవిష్యత్తులో నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ వలన పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయ ఉంచి పార్టీకి మంచి చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వండి తప్పితే ఇలా బురద జల్లే కార్యక్రమాలు మాత్రం. ఇంకోటి, ప్రతి ఒక్కడూ కూడా బాబు గారి దగ్గరికి వెళ్ళి యారగంటు నేను యారగంటు. ప్రతి కార్మికుడితో పేదవాడితో కలిసి సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తూ ఉన్నారనంటే ఈ విధంగా విషం కక్కే విష సర్పాలు ప్రజల మధ్య ఉండటం కూడా ప్రమాదకరమేమోనని భావిస్తూ ఉన్నా. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాలి నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలా, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా. వల్లభనేని వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా, భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. 2019లో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు. 1-2 సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు, నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని. ఈ విధంగా నా మీద దుష్ప్రచారాలు చేసి మీకు ఏదైనా లబ్ధి పొందాలి అని ఉంటే నేనే వచ్చి అధిష్టానం దగ్గర చెప్తాను కావాలంటే. కానీ నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మీద ఈ విధంగా బురద చల్లటం అనేది నిజంగా ప్రజలు ఏదో ఉందేమో అనుకునే భ్రమలో కల్పించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నేను ఇంక ఏ విధంగా మిమ్మల్ని దూషించాలో కూడా నాకు అర్థం కావట్లా. నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని సంస్కారహీనంగా నేను మాట్లాడలా.